హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే రొయ్యలు టమాటా కర్రీ మీకు చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉన్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు ముక్కలు అయితే ఆయిల్లో వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి కలుపుకోవాలి. మనం రెడీగా మగ్గపెట్టి ఉంచుకున్న రొయ్యలు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వేసుకుని స్లోగా జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలి. మనం రెడీగా పెట్టుకుని ఉంచుకున్న టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఇలా కలుపుకోవాలి. అలా కాసేపు మగ్గనివ్వాలి. ఉప్పు, కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి, ఈ గరం మసాలా అయితే ఇందులో వేసుకోవాలి. కర్రీలో వేసుకుని కాసేపు అలా కొంచెం లైట్గా అలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఫాస్ట్గా మనం ఇష్టం వచ్చినట్టు కలిపితే రొయ్యలు అయితే విరిగిపోతాయి. అందుకని స్లోగా ఇలా కలుపుకోవాలి. సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్లో అయితే కాసేపు ఉడికించాలి. ఇక కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర తోటి గార్నిష్ చేస్తాను. సూపర్గా గుమ్మగుమ్మలాడిపోతుంది కర్రీ అయితేనే. కర్రీ రెడీ అయిపోయింది. ఇక కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. తినడానికి రెడీ అయిపోయింది. ఇంకా తినేయాలి. చూడండి, చాలా బాగుంది కదా కర్రీ చూడడానికి కూడా. అలాగే టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.